శ్రీమాత్రే నమః. ప్రార్థన అనుకోండి, మరి ఏమైనా అనుకోండి, కానీ కొంచెం నాకు పద్యాలు స్వభావకంగా కాస్త చదవాలి, నాకు కోరిక సోదరుడు కూడా చదవాలి. మాణిక్యంచిత కాంచికారుచులతో మంజీరనాదంతో వాణి మద్రసనగ్రవే శుంభద్రీతి నర్తింపగన్ వీణాపాణి విరించిరాణి అలివేణి సైకతశ్రోణి కళ్యాణి నాంతులము గరము జనని బ్రహ్మాణి చిద్రూపిణి కవి అభినవ గుంజటి నెల్లూరు వాస్తవ్యుడు, మాలాగల హైదరాబాద్లో స్థిరపడ్డ మహనీయుడు, మహాశివభక్తుడు కిల్లకృష్ణమూర్తి గారు. ప్రవృత్తిని చదవాలి అనేటువంటి ఉత్సుకతో చదువుతున్నాను. అట్లాగే ఆయన ధార ఎలా ఉంటుందో ఈనాడు అవధానం చేయబోయేటువంటి చిరంజీవి శ్రీకృష్ణుడు బాగా తెలుసు. ఘననీలాంబరనాట్యరంగ విలసత్పతంపిని ధింధిమిత ధింధిమితస్తధ్వాన లయానుకూలముగా ఘననీలాంబరనాట్యరంగ విలసత్కాలంబిని ధింధిమిస్తనధ్వని లయానుకూలముగా నృత్యం మంజుషం పాలతావనితాచారు కటాక్ష వీక్షణ రుచి భ్రాజిస్తూ దివ్యమూర్తిని నిందించి నమస్కరింతు గజడా శ్రీ సిద్ధలింగేశ్వర. గణభంగమైందని అవధానులు అందరూ తెలుస్తుంది. నాకు కూడా ఏంటంటే వయపరిపాగము తప్పుతున్నది. సరే, సంగీతం మాధురీ గరిమా సంగీతం మాధురీ గరిమా పుష్పం సౌరభ్యము శృంగారజ్వల నీల నేత్రయుగడిను చంద్రుడు రోచిస్సును రంగారంగన శిల్పి శిల్పకళ రంగారంగన శిల్పి శిల్పకళ విభ్రాజిల్లు సామర్థ్యము సింగం బంధున దర్పము శివుడలో శ్రీ సిద్ధలింగేశ్వర. ఆ ఆ తిరుపతి తిరుమల నేర్చుకుని వచ్చాయి కదా. శ్రీవత్సలాంఛన శ్రితపారిజాతమా పద్మావతీ దేవి ప్రాణనాథ తిరుమలపైనున్న వరభక్త జన పోష శరణటిరా నిన్ను స్వప్రకాశ పవనులేను కూడా వధు సేవలందుచు విలసిల్లు దేవరా విశ్వపోష చదల వెనుకను గుజమాత వైవెల్గు స్వర్ణగపుర భాస చారుహాస పరమ పురుష నిపుణ పద్మనాభ. అందుకే ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం అన్న మాట, అందుకనే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. పరమ పురుష నిపుణ పద్మనాభ దాచమది తప్ప దేవరా తనురనుడు పైకి గిరులకి వచ్చడి వయసు కాదు పైకి గిరులకి వచ్చడి. సంగతి పడాలి.
పైకి గిరులకి వచ్చడి వయసు కాదు వేగ దిగిరోనను బ్రోవా వెంకటేశ కలియుగ దైవమాయనుచు కజదళాక్ష కలియుగ దైవమాయనుచు కజదళాక్ష నిన్ను తింటూ నీ చెలియ విలాసవల్లియకు శ్రీ సతీయేను నమస్కరింతూ సత్ఫలముల నిచి బ్రోమయ దాసులమమ్ము విరాన సత్కృపను కలుముల రాణికి మగడా అంటే బాబు గుణవాచార్య గారు అంత చిన్నగా ఎదురన్నాడు సభలో. అప్పటికి భాష కలుముల రాణికి మగడా కామితదాయక వెంకటేశ్వర నేను బాగా ఆధ్యాత్మైనా మధ్యెందుకో ఇటువంటి మహనీయులు రాపటి శర్మ గారి వాళ్ళ సభలో, అలాగే మరి మా ప్రసాద్ కుమారుడు నాకు అత్యంతాత్మీయుడైనటువంటి వాడు సీతారామ ప్రసాద్ గారి ఇట్లా సరిగ్గా మా శర్మ గురించి చెప్పాలంటే ఇండివిజువల్ ఉంటుంది. నేను ఒక పద్యం చెప్పి చిరంజీవి ఆరుడు శ్రీచరుడు ఒక అద్భుతమైన విశిష్టమైనటువంటి వ్యక్తి. నాకు నా పిల్లలు అక్కడే ఉంటారు కాబట్టి ప్రతి సోమవారము ఆలయానికి రావడం, అభిషేకం అప్పుడప్పుడు ఒక పద్యం రాసేయడం, నేను చదవడం, అలా 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 ఏమైందంటే ఈ మైత్రి దిగుడీకృతమైంది, దినదిన ప్రవర్ధమానమైంది. చివరిలో ఇంత రోజులే కాబట్టి అవకాశం ఉంటుంది, ఒక పద్యం చెప్పి నేను చూపిస్తాను. ఒకటే పొట్టలో నిర్వాణ బుధుల కావ్యాలను పొట్టలో కొంచెం అటువంటి వాడు సృష్టి చేస్తే మారుతుంది. పొట్టలో పొట్టలో నిర్వాణ బుధుల కావ్యాలను పదిలవచ్చుకొని ప్రతిదయచుడు పరికింప చిత్రము వ్రత పృతలేగా వద వేదికలపైన వాల్మీతడు. భారత గిరతాభ్యం నేను విన్నా, అక్కడ రామాయణం విన్నా, గజేంద్రమోక్షణం విన్నా. అద్భుతమైనటువంటి భారత నాతోడ వేదిపై ఆ జడ్డ అన్నట్టుగా దుర్యోధుడు ఇచ్చాడు, బ్రహ్మణుడికి తీశాడు. నాతోడ వేదిపై నాగనేతలు పాత్ర ధరించి మృతిగలున్న వరనటుడు ఇలా పద్యరాగాల హిందోళపై మొగ్గు హిందోళ పాడింది అంటాడు అందరి కలిసి కూడా. ఇలా పద్యరాగాల హిందోళపై మొగ్గు చాలగా చూపించు సరసగుణుడు సీస పద్య రచన. మామూలు పద్యం ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. సీసం రాస్తాడు. నేను ఎప్పుడైనా కృష్ణాష్టమి కానీ నవరాత్రులు చిన్న పద్యం రాయచ్చు కదా. ఎందుకంటే మాకు కూడా అది నాగనిర్ణయం చేయాలంటే కష్టం ఉంటుంది, అయినా పాడుతుంటాం. సీస పద్య రచన చింతింప మనగాడు గరుడ తండు పూర్వకముల మేటి విభుజు గుర్తు తెచ్చు లేములవాడగవిని లేములవాడను చితిని తలపై తనికి కడసాటి. చివరగా ఏంటంటే ఒక సాధన నాకు ఇప్పుడు ఈ వయసులో సాధన చేయాలని చేస్తాను వీళ్ళందరి యొక్క అభిమానంతో. అరవిందముల వంటి కనుగవతో అరవిందముల వంటి కనుగవతో ఆస్యాదకిరవుతో హరినీలముల మోలు ముగ్గురులతో అద్వైతము శక్తివై కరుణామూర్తిగా నిత్యముత్రమగు శృంగారామనామోమునన్ చిరకాలమునటోపుమమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరి.